హాయ్ హలో అందరికీ. నేను మా బుజ్జి పాప కలిసి అయితే మేమైతే కిందకైతే వచ్చాము. ఈవినింగ్ టైం అలా కింద పార్క్కి అయితే వెళ్దామని అయితే వచ్చాము. సో మా బుజ్జి పాప సైకిల్ తొక్కుంటూ అయితే వచ్చింది. ఇదైతే మా పాప బర్త్డేకి ఫస్ట్ బర్త్డేకి మా మమ్మీ వాళ్ళు అయితే గిఫ్ట్ అయితే ఇచ్చారు. సో ఎప్పటికైనా అమ్మమ్మ వాళ్ళు ఇచ్చింది సో మంచిగా యూస్ చేస్తాం కదా మనమైతే. సో అలా మేమైతే బాగా అయితే యూస్ చేసింది అనమాట మా పాప ఆ సైకిల్ని అయితే. అలా తొక్కుంటూ అయితే మేమైతే కిందకైతే వచ్చాము. ఇదంతా కూడా మా కమ్యూనిటీ ఏ నుంచి అయితే ఈ వరకు ఉండే మా కమ్యూనిటీలో కూడా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ టైం మా కమ్యూనిటీ ఎలా ఉంటుంది, సో మా కమ్యూనిటీలో ఏమేమి ఉంటాయి, సో ఇంకా అలా మొత్తం మా కమ్యూనిటీలో మా హౌస్ రెంట్స్ కానీ అంతా కూడా నేను ఒక వీడియో అనేది చేస్తాను. ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇంకా అలా మా ఫ్రెండ్స్ మేమందరం అయితే కిందకైతే వచ్చామన్నమాట. నెక్స్ట్ ఇంకా మా పౌచి బాబు సైకిల్ తొక్కుండా ఇంకా తను కూడా తొక్కుతానని చెప్పి ఏడిచిందనమాట. సో అందుకని చెప్పి వాళ్ళ మమ్మీ తనని కూడా కాసేపు సైకిల్ అయితే తెప్పించింది. నెక్స్ట్ ఇంకా అలా మా కమ్యూనిటీలో ఫ్యాక్టరీ అవుట్లెట్ కూడా పెట్టారు, బాగుంటాయి అనమాట అక్కడ కూడా. నెక్స్ట్ ఇంకా అలా మా హస్బెండ్ అయితే కిందకి రాగానే మేమైతే ఏదో ఒకటి మసాలా నిప్పటి మసాలా తిందామని అయితే బయటకి అయితే వచ్చాము. సో ఆల్మోస్ట్ ఇవి ఎక్కడో ఉంటాయన్నమాట బెంగళూరులో. ఎప్పుడు బర్గర్లు పిజ్జాస్ అట్లాంటివి దొరుకుతాయి. ఇది ఎక్కడో కొంచెం దూరంలోనే ఉండింది. మా హస్బెండ్ ఇక్కడ బాగుంటుందంటే ట్రై చేద్దామని అయితే మేమైతే వచ్చాము. నిప్పటి మసాలా అయితే తిన్నాం అనమాట. 40 రూపీస్ అయితే చార్జ్ చేశారు. చాలా బాగుండింది. సో ఇక్కడ కూడా ఇట్లా దొరుకుతాయా అని చెప్పి అనిపించింది అనమాట. చాలా బాగున్నాయి. ఎక్కువ ఏంటంటే మార్తాలి అలా పోతే ఇలా మనకి ఆంధ్ర సైడ్ ఫుడ్ అనేది దొరుకుతుంది అనమాట. సో ఇంకా అలా మేమైతే ఇంకా బయటకి అయితే వచ్చి ఇంకా అలా అయితే నిప్పటి మసాలా అయితే తిన్నామన్నమాట. ఇది అనమాట మా ఈవినింగ్ బ్లాగ్ వచ్చి. సో